ఏందేమో పైప్ పట్టుకొని ఒక్కటే వర్షం చుట్టూ తిరుగుతున్నావు? ఏం ఉత్తనే తిరుగుతున్నా అనుకుంటున్నావా? ఇట్లా వరిచేను మొత్తం వరాలెమ్మటి లోపలికి అందుకుంటూ వస్తున్నా. అవునా, గిట్లెందుకు అదుకోవాలి బావు మరి? గిట్లా ఒక పెద్ద పైపు తీసుకొని వరిగోత మిషన్ వచ్చే 1 రోజు లేదా 2 రోజుల ముందు వరిచేను మొత్తం వరాలెమ్మటి లోపలికి అందుకుంటే మిషన్ తోటి తిరుక్కుంటా కొడవలు పట్టి కోయకుండా పని తప్పుతుంది మనకు. మళ్ళీ అట్లనే వరిగోసే మిషన్ డ్రైవర్లకు వరాలు నీట్గా కనబడి పంట కోసే సమయం తగ్గి రైతులు గిన లాభపడవచ్చు. ఇంకో ముచ్చట ఏంటంటే చాలా మంది రైతన్నలు వరిగోత మిషన్ వచ్చిన రోజే కొడవలు పట్టుకొని వరాలెమ్మటి పోయిన వరికర్రల్ని మొత్తం కోస్తుంటారు. అట్లా కోయడం వలన వరిగోత కోసే మిషన్ డ్రైవర్లకు వెనక భాగం సరిగా కనబడదు కాబట్టి చూసుకోక ఆ వెనక రివర్స్ వచ్చినప్పుడు ఆ టైర్ల కింద పడి సంవత్సరానికి చాలా మంది రైతన్నలు చనిపోతున్నారు. సో అట్లా మిషన్ వచ్చిన రోజే ఆ విధంగా రిస్క్ పడకుండా ఇలాంటిది ఒక పెద్ద పైప్ తీసుకొని వరాల పొంటి వరికర్రలని ఈ విధంగా లోపలికి ఒత్తుకున్నట్లయితే ఒక్క వరికర్ర పోకుండా కోసుకుంటా ఉండి ప్రమాదాలకు గురి కాకుండా మనం సేఫ్గా ఉండొచ్చు. అయితే ఈ చిన్న పని రైతన్నలకు మస్తు ఉపయోగపడుతుంది కదా. ప్రస్తుతం వరి కోతల సమయం కాబట్టి రైతన్నలకు పని భారం తగ్గి ప్రమాదాలను తగ్గించుకునే విధంగా ఉపయోగపడే ఈ వీడియోని అందరికీ షేర్ చేయుర్రి. ఇక అందరికీ ధన్యవాదాలు.